ఓం హర హర మహదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 11వ అధ్యాయం. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మాహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసి పూలతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణార్చన అంతరం పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదగిరి. పూర్వం కళింగదేశమునకు మందరుడని విప్రుడు గలడు. అతడు ఇతర ఇండ్లలో వంటలు చేయుచు, అక్కడే భుజించుచు, మధ్యమాంసాది పానీయాలు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాధికములు ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండును. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతియే దైవముగా గావించి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతర ఇండ్లలో వంటవాడిగా పనిచేయుచున్నను. ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగతనములు చేయుచు, దారి కాచి, బాటసారులను బాధించి, వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన బడిపోవుచుండనితనిని భయపెట్టి కొట్టి ధనమాపహరించుచుండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనం మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపముందున ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గ్రాంటించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయిను. ఈ విధముగా ఒక కాలమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తం గ్రక్కుచూ బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్ధ్యపాద్యార్థులతే పూజించి, స్వామి, నేను దీనురాలును, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించు అని బ్రతిమాలు కొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకొని వచ్చెదను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావలియను. దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలము నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయముకు వెళ్ళి శుభ్రం చేసి గోమయముతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి ఎల్లా ఆ రోజు రాత్రి ఆలయం ముందు జరిగిన పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుటచే వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కానీ ఆమెకి పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెము దోషముందుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచట నరకముందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు. కానా నా యందు దయ్యుంచి వానిని ఉద్ధరింపుడని ప్రాధేయపడును. అంత విష్ణుదూతులు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడయ్యుండును, స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా
ధనాశచే ప్రాణహితుని చంపి ధనమపహరించెను. మూడోవాడు వ్యాఘ్రము. నాలుగోవాడు పూర్వం ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాడు. అనేక హత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్య మాంస భక్షణ చేసినవాడు కనుక పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా, అందులాగా దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణం వినుట వలన కలిగిన ఫలము ఆ విపురమునకు దారిపోసినచో వారికి మోక్షం కలుగు అని చెప్పగా, అందులకు ఆమె అట్లే దారపోసును. ఆ నలుగురనకు ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసం పురాణం వినుట వలన, దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్య మండలి 11వ అధ్యాయః సమాప్తం.